బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా పెదకూరుపాడులో దారుణం చోటు చేసుకుంది. పెదకూరుపాడులో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పిఏ అనిల్ దౌర్జన్యం చేస్తున్నాడు. శ్రీనివాస్ అనే ఒక వ్యక్తిపై పిఏ అనిల్ ఆయన అనుచరులు అందరూ కలిసి ఒక్కసారిగా దాడి చేశారు. తన వ్యవసాయ భూములన్నీ అక్రమంగా ఆన్లైన్లో ఎక్కించుకున్నారని చెప్పేసి ఆ బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఇటు రెవెన్యూ కోర్టు తమకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా తమ భూములను ఆన్లైన్లో ఎక్కించుకోకుండా అడ్డుకుంటున్నారు. వాళ్ళపై వాళ్ళ పేర్ల మీద వాళ్ళు ఎక్కించుకున్నారు అని చెప్పేసి ఆ బాధితుడు ఆరోపిస్తున్నాడు. అలాగే నిన్న తహసీల్దార్ ఆఫీస్ నుంచి వస్తుండగా రాడ్స్తోని అతి దారుణంగా కిరాతకంగా తనపై దాడి చేశారని చెప్పేసి బాధితుడు చెప్తున్నాడు. అలాగే ఎమ్మెల్యేకి ఎదురుగా తిరుగుతావా అని చెప్పేసి 2 కాళ్ళపై దాడి చేశారు రాడ్స్తో అని చెప్పేసి బాధితుడు చెప్తున్నాడు. అలాగే ఎమ్మెల్యే పిఏ అనిల్ ఆయన అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని చెప్పేసి ఆ బాధితుడు తెలిపాడు. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. ఎమ్మెల్యే పిఏ అనిల్ ఆయన అనుచరులు వీళ్ళందరూ చూడండి. ఆయన ఒక తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి తన భూమికి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ వీటన్నిటినీ తన పేరు మీదకి రెవెన్యూ కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా తనకి దక్కకుండా చేస్తున్నారు అని చెప్పేసి. అలాగే ఎమ్మెల్యేకే ఎదురు తిరుగుతావా, ఎమ్మెల్యే మాటకే ఎదురు తిరుగుతావా, ఆయన మాటే శాసనం అన్న తీరులో ఆ పిఏ అనిల్ అలాగే ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన కొంతమంది అనుచరులు ఆ బాధితుడిని మరి రాడ్లతోని అతి దారుణంగా అతి కిరాతకంగా అతని కాళ్ళు విరగొట్టేలాగా చేశారు. సో దీనికి సంబంధించి అసలు ఒక్కసారి ఆ బాధితుడు మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఆ బాధితుడు ఏమంటున్నాడు, అతని సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనిల్ పిఏ ఎమ్మెల్యే గారు పిఏ అనిల్ వలన మాకు ప్రాణహాని ఉన్నది కనుక దయచేసి నేను గొట్టిపాటి రవికుమార్ గారు కూడా ఈ విషయం మీద చెప్తున్నాను. దయచేసి నాకు ఈ విషయం మీద నాకు ప్రాణరక్షణ కల్పిస్తా. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇక్కడ జరిగిన విషయం, నాకు జరిగిన నష్టం, మాకు నియోజకవర్గం జరుగుతున్న నష్టం, లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను రిజిస్టర్ పోస్ట్ చేసి ఉన్నాను. ఆ రిజిస్టర్ పోస్ట్లో విజయ్ చౌదరికి జరిగిన పరిస్థితి జరిగి ఒక కార్యకర్తను మళ్ళీ ఇంకో కార్యకర్తను కోల్పోకూడదని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దీని మీద చర్యలు తీసుకొని మాకు తగిన న్యాయం చేసి ఏం జరిగిందనే విషయం మొత్తం విచారించి ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటారని నేను విన్నవించుకుంటున్నాను. నా పేరు షైత. నేను శ్రీనివాసరావు సార్తో కలిసి అచ్చంపేట ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కోనూరు వెళ్ళే మార్గంలో కొంతమంది మా కార్ని వేరే కారుతో అడ్డగించి మా పైన దాడికి ప్రయత్నించారు. శ్రీనివాసరావు సార్ని చాలా తీవ్రంగా గాయపరిచారు. సుమారుగా అప్పుడు మధ్యాహ్నం సమయం అవుతుంది, 1-1:30 అవ్వచ్చు. దాడి చేసిన వాళ్ళు తెలియదండి నాకు. ఒకసారిగా మా కారుని వేరే టాటా జస్ట్ కారుతో ఆపి మా పైన దాడి చేశారు. మా ఫోన్స్ ఇవన్నీ లాక్కొని వెళ్ళిపోయారు. 4 నుంచి 6 మంది వరకు ఉండొచ్చు. భాష్యం ప్రవీణ్ అలాగే పిఏ అనిల్కి సంబంధించి అలాగే భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యే ఆయనకు సంబంధించిన అనుచరులతోని నాకు ప్రాణహాని ఉంది, నేను చంద్రబాబు నాయుడుకి కూడా ఒక లెటర్ రాశాను, నాకు న్యాయం చేయండి, నాకు ప్రాణహాని ఉంది, నన్ను కాపాడండి అని చెప్పుకున్నారు. అలాగే ఒక తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో తనపై దాడి చేశారని చెప్పేసి తనతో పాటు ఉన్న వ్యక్తులు కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఇన్ఛార్జ్ కృష్ణమోహన్ మనతో పాటు ఉన్నారు. కృష్ణమోహన్, చెప్పండి, అసలు తన పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు కేసు ఏమైనా నమోదు చేశారా? ఎవరినైనా అదుపులోకి తీసుకోవడం అలాంటిది ఏమైనా చేశారా? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? కళ్యాణ్, ప్రస్తుతం మరో టీడీపీ ఎమ్మెల్యే మరో వివాదంలో చిక్కుకున్నట్టుగా కనబడుతుంది. ప్రధానంగా మనం కానీ చూసుకుంటే ఏదైతే గుంటూరు జిల్లా పెదకూరుపాడు ఎమ్మెల్యేగా ఉన్న భాష్యం ప్రవీణ్, ఈయనకి భాష్యం ప్రవీణ్ అంటే భాష్యం స్కూల్స్ ఉన్నాయి, వీటన్నిటిలో కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యారు. అయితే ఆయన దగ్గర పిఏగా పనిచేస్తున్న అనిల్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా మమ్మల్ని దౌర్జన్యాలకి గురి చేస్తున్నారు అంటూ సాకమూరి శ్రీనివాస్ అయితే ఇదే ప్రాంతానికి సంబంధించిన అచ్చంపేట మండలం కోనూరు గ్రామం, ఈ గ్రామానికి సంబంధించిన సాకమూరి శ్రీనివాస్ ఫిర్యాదు చేస్తున్నారు. ఆయన్ని వీళ్ళ పట్ల కూడా విపరీతమైన దాడి చేశారు. అంటే ఈయనకి సంబంధించిన ఒక వ్యవసాయ భూములన్నీ కూడా ఆన్లైన్ లో ఎక్కించుకున్నారు. ఇతనికి సంబంధించిన
భూములు బలవంతంగా ఆన్లైన్ లో ఎక్కిచ్చారు. దీని మీద ఇతను రెవెన్యూ కోర్టుకు కూడా వెళ్ళారు. అయితే రెవెన్యూ కోర్టు వీళ్ళకి ఈ శ్రీనివాస్ కి అనుకూలంగా తీర్పు కూడా ఇచ్చింది అనేది అతని వాదన. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పిఏ అనిల్ ఆయన అనుచరులతో అసైన్ కాకుండా అక్కడ తనకున్న పవర్ ని అడ్డం పెట్టుకొని ఆ ఎమ్మెల్యే తహసీల్దార్ని కావచ్చు లేకపోతే ఇతర వ్యక్తుల్ని మేనేజ్ చేస్తున్నాడు. మరోసారి నేను అక్కడికి వెళ్లి తహసీల్దార్ని కలిసి తిరిగి వస్తున్న నేపథ్యంలో కంచర్ల సాయి మరియు ఎమ్మెల్యే అనిల్ అనుచరులు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా మమ్మల్ని అడ్డగించి కారులో నుంచి బయటకు లాగి మా కాళ్ళని ఇనప రాట్లతో కొట్టిన పరిస్థితి, మాకే ఎదురు తిరుగుతావా అంటూ మాట్లాడిన పరిస్థితి. రెండు కాళ్ల మీద విపరీతంగా కొట్టడంతో ఆయన గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చూడొచ్చు, చాలా గట్టిగా కాళ్ళన్నీ కూడా కొట్టిన పరిస్థితి. దాంతో వీళ్ళందరికీ కూడా గాయాలయ్యాయి. అయితే గతంలో కూడా వీళ్ళు ఈ లెక్క భూముల్లో కొన్ని బినామీ పేర్లను చేసుకుంటూ ఇసుకు దందా చేస్తుంటే నేను అడ్డుకునే ప్రయత్నం చేశాను. ఇదే వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టిలో కూడా నేను లేఖ రూపంలో రిజిస్టర్ పోస్ట్ రూపంలో కూడా పంపించాను. మా ప్రాణానికి హాని ఉంది వీళ్ళ వల్ల, డెఫినెట్ గా దీని మీద కొంత సీరియస్ యాక్షన్ తీసుకుని ఎమ్మెల్యే అనుచరుల ఎవరైతే అనిల్ ఉన్నాడో లేకపోతే ఇంకో వ్యక్తులు ఉన్నారో కొందరు పేర్లు చెప్తున్నారు, దానికి సంబంధించిన అనుచరుల మీద కొంత సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి అనేది బాధితుడు మాట్లాడుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులకు కేసు ఎవరు కూడా స్పందించట్లేదు అనే ఒక వాదన కూడా వినపడుతోంది. చూడాలి ఇప్పుడు ఆర్టీవీలో కథనం వచ్చిన తర్వాత దీని మీద ఏ విధంగా రెస్పాండ్ అవుతారా, ఏం జరుగుతుంది అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి. దాదాపుగా 2-3 రోజులు అంటే ఈ ఇష్యూ కూడా చాలా ఆలస్యంగానే బయటకు వచ్చింది. 2 రోజులు జరిగిన తర్వాత ఈ ఇష్యూ ఆర్టీవీని ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. జరుగుతున్న వ్యవహారంలో మరి పోలీసులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది కూడా చూడాల్సిన పరిస్థితి. దీని మీద గుంటూరు ప్రస్తుతానికైతే వీళ్ళు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. పోలీసులు ఏ విధంగా రియాక్షన్ అవుతారో అని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద గుంటూరు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పై ప్రస్తుతానికైతే ఆరోపణలు వస్తున్నాయి. తన పిఏ దాంతోపాటు కొంతమంది అనుచరులు ఒక వ్యక్తికి సంబంధించిన భూమికి సంబంధించిన తగాదా ఒకటి, దానికి సంబంధించిన తగాదాలో అతని 2 కాళ్ళు కూడా రాడ్లతోని కొట్టి అతన్ని కిరాతకంగా తనని కారు అడ్డగించి తనని ఆపి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. నాకు న్యాయం చేయండి అంటూ ఆయన చంద్రబాబు నాయుడికి అలాగే పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ పెద్దలకి కూడా లేఖ రాశారు. నాకు ప్రాణహాని ఉంది అని చెప్పుకొస్తున్నారు గుంటూరు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పై. ప్రస్తుతానికైతే ఆరోపణలు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.